పున్నమి చంద్రుడు పండు వెన్నెల అనగానే భక్తుడి మనస్సు బృందావనానికి పరిగెడుతుంది. యమునా తీర నికుంజాలు, ఇసుక తిన్నెలు, వేణునాదము, యశోదమ్మ గారాబము, గోపికల అన్వేషణము స్ఫురించి స్వామి పాదముద్రల కోసం పరితపిస్తుంది. పగడాల్లాంటి ఆ పసిడి పాదాలకు కట్టిన మువ్వల సబడిని వినాలని ఉవ్విళ్ళూరుతుంది. అలాంటి భక్త్యావేశంతోనే పదకవితా పితామహుడు మనసు కూడా బృందావనానికి పరుగులు తీసింది. యశోదాదేవిలా మారి బాలకృష్ణుని భుజాన ఎత్తుకొని పూర్ణచంద్రుణ్ణి చూపుతూ పాలబువ్వను తినిపిస్తూ బంగారు గిన్నెలో వెన్న పాలు తెమ్మని ఆ వెన్నెలకు విన్నపాలు చేసింది. అపురూపమైన ఆ అమ్మ ప్రేమను నవనీతంలాంటి పదాలతో ఆ నెలరాజు ముందు ఆవిష్కరించాడు అన్నమయ్య. చందమామరావో జాబిల్లిరావో అంటూ ఆహ్వానించాడు. ఆకతాయి పిల్లాళ్ళ అల్లరి కృష్ణుడు అన్నం తినని మారం చేశాడు. అందరి తల్లుల్లా ఆ యశోదమ్మ కూడా ఆరుబయట వెన్నెల్లో ఆకాశంలోని చందమామను చూపి బుజ్జగిస్తూ ఆ చిలిపి కృష్ణుడి చిన్న బొజ్జను నింపే ప్రయత్నం చేసింది. తన ముద్దుల బిడ్డడి శుద్ధుల్ని రేరాజుకు వివరించింది. ఆ సుందర సన్నివేశాన్ని వర్ణిస్తూ అన్నమయ్య తన పదాల పల్లకిలో మనల్ని ఆ బృందావనంలో వివరింపజేస్తున్నాడు. చందమామరావో జాబిల్లిరావో మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన గనునికి మా ముద్దుల మురారి బాలునికి తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తీయని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకు మా కథల కారి బిడ్డకు కులముద్ధరించిన పట్టెకు మంచి గుణముల కలిగిన కోడెకు నిలువెల్ల నిండు వయ్యారికి నవనిధుల చూపుల చూచే సుగుణునకు సురలగాచిన దేవరకు చుంచుగరుడనెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో.